గంగూలీని చూసి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అట్ కమల్ హాసన్ అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుతున్నాం. సో వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. గంగూలీ టీమిండియాకు కెప్టెన్సీ చేసినప్పుడు, టీమిండియాలో ఆడుతున్నప్పుడు అతనికి అంతగా యాంటీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే గంగూలీని ద్వేషించడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. మంచి ప్లేయర్, ఫామ్లో ఉన్నప్పుడు ఆడేవాడు, అందరిలాగానే ఫామ్లో లేనప్పుడు ఇబ్బంది పడేవాడు. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాకే గంగూలీకి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. ఆ యాంటీ ఫ్యాన్స్ కూడా కోహ్లీ ఫ్యాన్సే. ఎందుకు అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం గంగూలీ ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి. రీసెంట్ గా గంగూలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏమన్నాడు అంటే, రోహిత్ శర్మను నేను కెప్టెన్ గా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ నా మీద పడిపోయారు, నన్ను ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు అదే రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ వచ్చింది టీమిండియాకు, మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అని గంగూలీ అన్నాడు. దీన్ని చాలా మంది చాలా నెగిటివ్ గా చూస్తున్నారు. అంటే గంగూలీ క్రెడిట్స్ కొట్టేస్తున్నాడు అని అంటున్నారు. కామెంట్స్ భయంకరంగా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ నేను కూడా చూశాను. ఇలా అనడానికి కారణం ఏంటి అంటే, రోహిత్ శర్మ అండ్ అలాగే టీం ఎంతో కష్టపడి వరల్డ్ కప్ ఆడింది, కానీ ఒక్క అడుగు దూరంలో వెనకబడిపోయారు. దేశం మొత్తం బాధపడింది. 2022 T20 వరల్డ్ కప్ కూడా ఓడిపోయింది. కానీ అదే టైంలో గంగూలీ బయటకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? లేదు కదా. అదే ఇక్కడ గెలిచిన వెంటనే మాత్రం నేనే కెప్టెన్ చేశాను అని చెప్పుకోవడం తప్పని అంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దీని గురించి ఇంకొక రకంగా స్పందిస్తున్నారు. మాకు తెలుసు నువ్వు మమ్మల్ని అంటున్నావని చెప్పి, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా మా ఫ్యాన్స్ దృష్టిలో నువ్వు చేసింది తప్పే అంటున్నారు. అయితే గంగూలీ ఏం చేశాడు అని మీకు ఇంకొకసారి గుర్తు చేస్తాను. యాక్చువల్గా ఈ విషయంలో నాకు తెలిసి గంగూలీదే తప్పని నేను కూడా చెప్తాను అనమాట. ఏమైందంటే, విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ మీద ఫోకస్ చేయడానికి ఆర్సీబీ కెప్టెన్సీ కూడా పక్కన పెట్టేశాడు. అలాగే తను స్వయంగా T20 వరల్డ్ కప్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని మిగతా ఫార్మాట్స్ కి కెప్టెన్సీ చేయాలనుకున్నాడు. కానీ గంగూలీ అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ అనమాట. అలాగే చీఫ్ సెలెక్టర్స్ తో కొన్ని నిర్ణయాలు తీసుకొని కోహ్లీ ఏ ఫార్మాట్ కి కెప్టెన్ కాకుండా చేశాడు. ఇది ఖచ్చితంగా అప్పుడు చేసిన తప్పే అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇదే తప్పని చెప్తున్నాం. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కెప్టెన్సీ చేశాడు, అంత మంచి ప్లేయర్. అలాంటి ప్లేయర్ కి ఒక మాట చెప్పి ఉండాల్సింది. అయితే చాలా రోజులు గంగూలీ వర్సెస్ విరాట్ కోహ్లీ వార్స్ జరిగాయి. అంటే కోహ్లీ వచ్చి నన్ను ఒక్క మాట కూడా అడగలేదని చెప్పడం, తర్వాత గంగూలీ మేము అడిగామని చెప్పడం, కోహ్లీ ప్రూవ్ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. బట్ ప్రెసెంట్ అయితే అది మొత్తం అందరూ మర్చిపోయారు. మళ్ళీ గంగూలీనే పాత గాయాలను వెనక్కి తీసినట్టుందన్నమాట ఈ స్టేట్మెంట్స్ తో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.